వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రాష్ట్ర వ్యాప్తంగా కలకం లేపిన సూర్యాపేట పరువు హత్య కేసులో పోలీసులు అయితే తమ విచారణ అయితే ముమ్మరం చేశారు. హత్య చేసింది భార్గవి సోదరులు. ఏదైతే బంటి సంబంధించిన భార్య ఉందో, భార్యకు సంబంధించిన ఇద్దరు సోదరులు, వాళ్ళ దూర బంధువు బైరు మహేష్ అయితే పోలీసులు దాదాపు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బంటిని హత్య చేసిన ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ సూర్యాపేట జనగాం రోడ్ లో సింధు కాలనీ వెనకాల ఒక నిర్మానుష్య ప్రదేశంలోనే ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే బంటిని హత్య చేసినట్లు తెలుస్తా ఉంది. ఇక్కడ కళ్ళు కోసం వచ్చి వెళ్దామని బైరు మహేష్ బంటితో ఇక్కడికి తీసుకొచ్చారు. దాదాపు 4 గంటల పాటు ఇద్దరు గడిపారు. అయితే ఈ హత్య పథకం ప్రకారమే జరిగినట్లయితే తెలుస్తా ఉంది. పోలీసుల విచారణలో అయితే ఇంకా నమ్మలేని విషయాలు బయటకు వస్తున్నాయి. 26వ తేదీన ఆ రోజు మొత్తం కూడా బైరు మహేష్ అనే వ్యక్తితోనే బంటి ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ హత్యకు గత 2 నెలలుగానే రెక్కి నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే భార్గవి కుటుంబానికి వాళ్ళ సోదరులకు బైరు మహేష్ దూర బంధువు కావడం కూడా బైరు మహేష్ వీళ్ళకు సహకరించడానికి ఒక కారణంగా అయితే తెలుస్తా ఉంది. అయితే బైరు మహేష్ బంటితో చాలా కాలంగా సంబంధాలు లేవు. కేవలం ఈ హత్య చేయడానికి దాదాపు 2 నెలలుగా బంటిని అయితే బైరు మహేష్ క్లోజ్ ఫ్రెండ్గా నటిస్తూ అతనైతే నమ్మించిన పరిస్థితి ఉంది. నిన్న 26వ తేదీన సాయంత్రం మొత్తం కూడా ఆ రోజు బైరు మహేష్తో ఉన్నాడు. 26వ తేదీ సాయంత్రం కళ్ళు తాగుదామని ఇక్కడికి బైరు మహేష్తో ఆఫర్ మేరకు అయితే ఇక్కడికి ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశానికి బంటి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా ఇద్దరు కలిసి ఉన్నారు. అయితే బైరు మహేష్ కళ్ళు సేవించుండగా బంటి మాత్రం ఎటువంటి మద్యపానం అలవాట్లేదు. కేవలం అతను ఒక రెడ్ బుల్ వైన్ మాత్రమే ఆఫర్ చేశారు బైరు మహేష్. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా 10-15 మధ్యన ఈ హత్య జరిగినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ 10 గంటల ప్రాంతంలో అందరూ ఇక్కడ ఎవరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేరని గమనించిన ఏదైతే బైరు మహేష్ ఉన్నాడో, బైరు మహేష్ వెంటనే వాళ్ళ సోదరి మనులకైతే సమాచారం ఇచ్చాడు. సోదరులకు ఏదైతే భార్గవి సోదరులు ఉన్నారో నవీన్ వంశీ, అప్పటికే ఈ ప్రీ ప్లాన్ ప్రకారమే వీళ్ళంతా కూడా పక్కనే మాటు వేసి ఉన్నారు ఒక వెహికల్లో, కారులో వచ్చి. సో ఎవరు లేరని గమనించిన బైరు మహేష్ వాళ్ళ సోదరులకు సమాచారం ఇవ్వడం, అంతలోనే బైరు మహేష్ కూడా నువ్వు ఇటువంటి ఇంత దారుణానికి ఇలా పెళ్ళిలా చేసుకుంటావంటూ అతనిపై ఒక్కసారిగా కోపోద్రికుడై అతన్ని ఊపిరాడకుండా గట్టిగా తన చేతితో, అయితే బైరు మహేష్ అయితే ఒక ఆజానుబాహుడుగా ఉంటాడు, ఆయన పర్సనాలిటీ కూడా హెవీగా ఉంటుంది. సో బంటి మాత్రం ఇంకా కొంత బక్కగా ఉండడంతో అతను ఊపిరాడకుండా అతన్ని కదలకుండా చేశాడు బైరు మహేష్. ఇంతలోనే పరుగున వచ్చిన వంశీ, నవీన్ కుమార్, భార్గవి సోదరులు ఉన్నారో వంశీ 2 కాళ్ళు పట్టాడు. అదేవిధంగా పక్కనే ఉన్న ఈ రాళ్ళు చూసాము. ఇదంతా కూడా ఒక వెంచర్, ఇది పాత వెంచర్. ఇది వెంచర్లో అన్నీ కూడా ప్లాట్లకు పడిన రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళను తీసుకొని బైరు మహేష్ మెడబట్టాడు బిర్రుగా. వంశీ 2 కాళ్ళపై కూర్చున్నాడు. సో నవీన్ కుమార్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాకే ద్రోహం చేస్తావా అంటూ ఒక్కసారిగా రాయి తీసుకొని అతన్ని ఇష్టానుసారంగా బాధిన పరిస్థితి. ఇతను చనిపోయేంత వరకు కూడా దాదాపు బాధిన పరిస్థితి. ఈ బాధిన క్రమంలోనే అతని రిబ్స్ మొత్తం కూడా పూర్తిగా ముక్కలుగా అయిన పరిస్థితి ఉంది. సో చంపేసిన తర్వాత బాడీని, ఏదైతే బంటి ఉన్న డెడ్ బాడీని తీసుకెళ్లి తమ గ్రామ శివారులోనే పిల్లడమర్రి చెరువు కట్టపై, కెనాల్ కట్టపైన పడవేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే పోలీసులు అయితే ఇంకా విచారణ అయితే ఇంకా మౌనం చేస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా చివరిగా బంటిని హత్య చేసింది భార్గవి కుటుంబీకులని ఒక నిర్ధారణకు అయితే వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ప్రత్యక్షంగా 3 పాల్గొన్నప్పటికీ కూడా బాడీని అక్కడి వరకు తీసుకెళ్ళాలి. మరి ఇంకా ఎవరైనా సహకరించారా, లేక ఇంకెవరైనా హస్తం ఉందన్నట్టు అందరినీ కూడా సూర్యాపేటలోని సబ్ డివిజన్ పరిధిలోని వేరు పోలీస్ స్టేషన్లో ఉంచి అందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ హత్య కేసులో అయితే మరో 24 గంటలు లేదా 48 గంటల్లో పూర్తిగా కొలికొచ్చే అవకాశం అయితే ఉంది. మనకు వస్తున్న సమాచారం మేరకైతే పూర్తి స్థాయిలో భార్గవి కుటుంబీకులే ఈ హత్యకు చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది.